నీతి నిజాయితీ గల నాయకుడిగా కుటుంబం కంటే ప్రజల కోసమే అలుపెరగని పోరాటం చేసిన నాయకులు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అని కాపు నేత బాడిత శంకర్ పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకు ఆధారంగా మిత్రమండలి కాపు సంఘాలు విజయవాడలో పెద్ద ఎత్తున మద్దతు పలికాయన్నారు. ముద్రగడ మరణం కాపు జాతికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపంగా విజయవాడ వంటం కాళేశ్వరరావు మార్కెట్ వద్ద కాపు నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బాడిత శంకర్ మాట్లాడుతూ ముద్రగడ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నీతి నిజాయితీ గల నాయకుడిగా కుటుంబం కంటే ప్రజల కోసమే అలుపెరగని పోరాటం చేసిన ఆయన త్యాగం సేవలు ఈ జాతికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఆయన మృతి పట్ల రాధారంగ మిత్రమండలి అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారని చెబుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ విజయవాడ నగరానికి ముద్రగడ ఉద్యమానికి ఎంతో దగ్గర సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గత 3.5 దశాబ్దాలుగా ఆయన చేసిన పోరాటాల్లోని పోలీసు రైల్వే కేసుల విషయంలో విజయవాడ కోర్టుకు వచ్చినప్పుడల్లా తామంతా ఆయన వెంట నిలిచామన్నారు. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకి ఆధారంగా మిత్రమండలి కాపు సంఘాలు విజయవాడలో పెద్ద ఎత్తున మద్దతు పలికాయన్నారు. ముద్రగడ మరణం తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. బాడిత శంకర్ గారు ఆధ్వర్యంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి మరణానికి చింతిస్తూ ఈరోజు ఈ ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో నివాళులర్పించడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారికి విజయవాడకి ఆయన రిజర్వేషన్ పోరాటానికి మాకు దగ్గర సంబంధం ఉంది. గత 3.5 దశాబ్దాల నుంచి అలుపెరగని ఆయన పోరాటానికి, అలాగే ఆయన మీద పోలీస్ కేసులు పెట్టినప్పుడు, రైల్వే కేసులు పెట్టినప్పుడు రోజు విజయవాడ కోర్టుకు వచ్చినప్పుడు మేమంతా కూడా ఆయనతో ఫాలో అయ్యాం. వారు ఇచ్చిన పిలుపులన్నీ కూడా విజయవాడ నగరంలో మేమందరం రాధారంగ మిత్రమండలి కానీ కాపు సంఘాలు కానీ పెద్ద ఎత్తున మద్దతు సంఘీభావం తెలియజేయడం జరిగింది. వారు చనిపోవటం మా అందరికీ తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేస్తా ఉన్నా. మాజీ మంత్రివర్యులు పెద్దలు కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు మరి లేరు ఇక అని వార్త విని దిగ్భ్రాంతిపోయారు. అలాగే కాపు ఉద్యమ నేతగా, నీతి నిజాయితీ గల నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసి కార్యకర్తలకు అండగా ఉండి ఈ కాపు జాతికి ఎనలేని సేవలు చేసి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసమే పోరాటం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం ఈ రాష్ట్రానికి, ఈ జాతికి ఎంతో గర్వకారం. మరి వారు లేరని వార్త విని చాలామంది కూడా మా అభిమానులు కానీ, ఆయన అభిమానులు కానీ, రంగా గారి అభిమానులు కానీ, రాధారంగ మిత్రమండలి అభిమానులు కానీ చాలామంది వారికి సంతాపం తెలియజేశారు. మరి వారి కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలిసి ముద్రగడ పద్మనాభ గారికి జోహర్లు అర్పిస్తున్నాం. మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభ గారు భౌతికంగా మందకు దూరమైన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిరస్మరణీయంగా తన జీవితం గమ్యం అందరికీ కూడా ఒక పుస్తకం రూపంలో ఉంటుందని ఎందుకంటే తెలియపరుస్తున్నారంటే, తన నమ్మిన సిద్ధాంతం కోసం చివరిదాకా తుది శ్వాస దాకా కూడా పోరాడి తన అసూలు బాసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ దూరమైన సందర్భంగా వారికి నివాళులర్పించాలని పార్టీలకు అతీతంగా కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కాళేశ్వర మార్కెట్ సెంటర్ వద్ద వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ముద్రగడ పద్మనాభం గారు.